హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 20,000 రూపాయల ప్రైస్ రేంజ్‌లో ఒక గేమింగ్ పీసీ బిల్డ్‌కి సంబంధించిన గైడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ బిల్డ్‌లో మనం ఏఎండీ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నాం. ఏఎండీ Ryzen 3 3200G అనే ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇది మనకి ఒక ఏపీయూ అంటే సీపీయూ, జీపీయూని కలగలిపిన ప్రాసెసర్. సో దీంట్లో మనకి ఎలాంటి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనేది అవసరం అయితే లేదు. ఈ ప్రాసెసర్‌లో మనకి 4 కోర్స్ అండ్ 8 థ్రెడ్స్ అనేవి చూడడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెసర్‌కి సపోర్ట్ ఉన్నటువంటి మదర్ బోర్డ్ గురించి మనం మాట్లాడుకుంటే గనుక ఈ బిల్‌లో మనం గిగాబైట్ బ్రాండ్‌కి సంబంధించిన 8320M అనే మదర్ బోర్డ్‌ని అయితే యూజ్ చేస్తున్నాం. ఇది మనకి థర్డ్ జనరేషన్ ప్రాసెసర్‌కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే దీంట్లో మనకి 2 ర్యామ్ స్లాట్లు, ఒక M.2 NVMe Gen 3 సపోర్ట్ ఉన్నటువంటి SSD స్లాట్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. సో ఈ మదర్ బోర్డ్ అనేది మనకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. కమింగ్ టు ద ర్యామ్ విషయానికి వస్తే కనుక ఈ బిల్‌లో మనం 2 8GB స్టిక్స్‌ని అయితే యూజ్ చేస్తున్నాం. ఓవరాల్‌గా 16GB ర్యామ్ని అయితే యూజ్ చేస్తున్నాం. DDR4 వెర్షన్తోని 3200 MHz ఫ్రీక్వెన్సీతో అయితే మనకి ర్యామ్స్ అనేవి చూడడం అయితే జరుగుతుంది. కార్సర్ బ్రాండ్ నుంచి అయితే మనకి ర్యామ్స్ అయితే చూడడం అయితే జరుగుతుంది. కమింగ్ టు ది స్టోరేజ్ విషయానికి వస్తే కనుక ఈ బిల్లో మనం 500GB స్టోరేజ్ అయితే యూజ్ చేస్తాం. వెస్టర్న్ డిజిటల్ బ్రాండ్కి సంబంధించిన WD Green SN350 అని చెప్పి మనకు ఒక SSD చూడడం అయితే జరుగుతుంది. Gen 3 సపోర్ట్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. M.2 NVMe SSD. సో దీన్ని అయితే మనం యూజ్ చేస్తున్నాం. కమింగ్ టు ది పవర్ సప్లై యూనిట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ బిల్లో మనకి ఎలాంటి గ్రాఫిక్ కార్డ్ లేదు కాబట్టి డెడికేటెడ్గా మనకి 450 వాట్ పవర్ సప్లై అనేది సరిపోతుందని చెప్పి నేను ఇక్కడ జబ్రానిక్స్ బ్రాండ్లోని 450 వాట్ పవర్ సప్లై యూనిట్ అయితే కన్సిడర్ అయితే చేస్తున్నాను. కమింగ్ టు ది గేమింగ్ కేస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ బిల్లో మనం లుక్స్ బాగుండాలని చెప్పి యాంటీ స్పోర్ట్కి సంబంధించిన Elite 1100 అని చెప్పి ఒక గేమింగ్ కేస్ని అయితే రికమెండ్ అయితే చేస్తున్నాను. దీంట్లో మీకు ఫ్రంట్ 3 RGB ఫ్యాన్స్, బ్యాక్ సైడ్ ఒక RGB ఫ్యాన్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో లుక్స్ పరంగా అయితే ఒక మంచి డీసెంట్ లుక్స్ అయితే చూడడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా ప్రస్తుతం ఉన్న ప్రైస్ ప్రకారం చూసుకుంటే వీటి అన్నిటి యొక్క ప్రైస్ అనేవి కరెంట్ ప్రైస్ ప్రకారం 20,000 రూపాయల ప్రైస్ రేంజ్ అయితే లభిస్తుంది. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు వీడియో చూసే టైంకి వీటి యొక్క కరెంట్ ప్రైస్ ఎంత ఉంది అనేది అయితే మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇంకా ప్రైస్ కాస్ట్ కటింగ్ చేయాలి అనుకుంటే కనుక మీరు ర్యామ్ అనేది 16GB బదులు 8GB, స్టోరేజ్ అనేది M.2 NVMe SSD బదులు SATA SD, అలాగే గేమింగ్ కేస్ బదులు నార్మల్ కేస్ మీరు కన్సిడర్ చేస్తే మీకు కొంచెం ప్రైస్ కాస్ట్ కటింగ్ తక్కువ అవుతుంది. ఓవరాల్ మీకు తక్కువ ప్రైస్ రేంజ్ పీసీ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో అన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అయితే అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఎలాంటి పీసీ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.